ఎప్పుడన్నా మాట్లాడతారా? మీకు ఆయనకు ఏమన్నా సత్సంబంధాలు ఉంటాయా ఏమన్నా ఫోన్లో కానీ అట్లా? ఆ వ్యక్తితో నేను మాట్లాడలేదు. ఆ వ్యక్తికి నాకు మాట్లాడతారా నేను అవకాశం కల్పిస్తే? డెఫినెట్గా మాట్లాడతాను. చూద్దాం. అయితే ఫోన్లో మాట్లాడను, ప్రాక్టికల్గా కలిసి మాట్లాడతారా? డైరెక్ట్ మాట్లాడతాను. ఇప్పుడు ఫోన్లో నన్ను మాట్లాడమంటారా వద్దు, వద్దంటారా? ఫోన్లో మాట్లాడను. ఎందుకు మాట్లాడను? ఎందుకు భయపడుతున్నారు రాధా మనోహర్ దాస్ గారి పేరు చెప్పగానే? ఆహాహాహా. అలా కాదు, నాకేంటంటే డిస్ప్లేలో బిర్యానీ చూసి సంతోషపడడం ఇష్టం ఉండదు. డైరెక్ట్గా తింటే ఇష్టం నాకు. డైరెక్ట్ కూర్చోాలి ఆ వ్యక్తి, డైరెక్ట్ కూర్చో. మీరేమంటున్నారంటే డిస్ప్లేలో చూపెడతారు బిర్యానీ. ఆహాహా, నాకు అక్కడ కూర్చోవాలి. రాధా మనోహర్ దాస్ అక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చుంటే ఆయన ఏమంటున్నాడు అంటే, నువ్వు ఆ బిర్యానీ తినాలంటే నీ జేబులో 100 రూపాయలు ఉండాలి, రూపాయి కాయిన్ వేసుకొని వచ్చి నాకు 100 రూపాయలు 150 రూపాయలు బిర్యానీ కావాలంటే కుదరదు అంటాడు ఆయన. సేమ్ ఆయన కూడా ఏమంటాడు, నేనేమంటున్నానంటే పాస్టర్ అని చెప్పుకునే వ్యక్తులంతా వాళ్ళ కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, అవి యాక్సెప్ట్ చేస్తే నేను వస్తా అంటున్నాడు. స్టిల్ నేను చెప్తా వినండి, బిర్యానీ తినాలంటే 100 రూపాయలు ఉండాలి. నేను కాదన్ను. నేను తిరిగి 50 రూపాయలు టిప్ ఇచ్చే స్థితిలో ఉన్నాను. 100 రూపాయలు ఇచ్చి మరలా 50 రూపాయలు టిప్ ఇచ్చే కండిషన్ కూడా ఆ స్థితిలో ఉన్నాను.